ఈ రోజు మనం పెట్టిన ఫస్ట్ వీడియోలో భూచక్ర గడ్డను లోడుతున్నప్పుడు కట్టయి మిగిలిపోయిన పార్ట్ను లోడడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. మన దగ్గర దీన్ని లోడడానికి సరైన ఎక్విప్మెంట్స్ ఉంటే దీన్ని లోడడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక వీటి కోసం ఇంటికి వెళ్ళాలన్నా చాలా టైం అవుతుంది. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నా. ఇక చాలా సేపు తర్వాత ఈ అడవికి దగ్గరలో ఒక అతను చెట్లు కొడుతూ కనిపించాడు. ఇక మెల్లిగా నడుచుకుంటూ అతని దగ్గరికి వెళ్లి ఈ చెట్టు గురించి కంప్లీట్ గా చెప్పి ఒప్పించి ఈ భూచక్ర గడ్డ ఉన్న ప్లేస్ కి తీసుకొచ్చా. ఎంతైనా పెద్దవాళ్ళ దగ్గర ఉన్న టెక్నిక్స్ మన దగ్గర ఉండవనుకుంటా. ఎలాగోలా చేసి అతనికి వీలైనంత వరకు ఈ భూచక్ర గడ్డను కట్ చేసి చేతికిచ్చాడు. ఇక మంచిగా ఇంటికి వెళ్లి ఒక బకెట్ లో నీళ్లు తీసుకొని దీనిపైన ఉన్న మట్టి అంతా పోయే వరకు బాగా క్లీన్ చేసా. ఇక దీనిపైన ఉన్న లేయర్ నంతా రిమూవ్ చేసి మన నాటు పద్ధతిలో ఎర్రమట్టిని పోసి బాగా ఆరే వరకు ఎండలో పెట్టేసా. ఇక ఈ చెట్టు మోంభాగంలో ఉన్న భూచక్ర గడ్డను కూడా మంచిగా కట్ చేసి క్లీన్ చేసి దానికి ఎర్రమట్టి రాసి మంచిగా ఆరే వరకు ఎండకి పెట్టేసా. ఈ రెండిట్లో పెద్ద తేడా ఏముండదు, కానీ వేరు భాగంలో ఉన్నది కొంచెం గట్టిగాను, మోంభాగంలో ఉన్నది కొంచెం స్మూత్ గాను ఉంటుంది. ఇక ఫైనల్ గా దీని టేస్ట్ మాత్రం కొంచెం పులుపు లైట్ స్వీట్ గా ఉంటుంది. ఈ భూచక్ర గడ్డ చెట్టు ఏజ్ ని బట్టి దొరుకుతుంది. చెట్టు ఎంత ముదురుదైతే అంత పెద్ద భూచక్ర గడ్డ దొరుకుతుంది. మనకు శ్రీకాకుళం, శ్రీశైలం, భద్రాచలం పెద్ద పెద్ద ఫారెస్ట్ ఏరియాలో అయితే పెద్ద పెద్ద భూచక్ర గడ్డలు దొరుకుతాయి.